ఐదేళ్లుగా వివాహేతర సంబంధం అంశం ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటకు వస్తోంది. ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు తిరుమలరావు. రెండో పెళ్లికి అంగీకరించలేదు తిరుమలరావు మొదటి భార్య. ఇంకోవైపు తిరుమలరావుని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని బంధువులు చూపించిన తేజస్వినును బలవంతంగా పెళ్లి చేసుకుంది ఐశ్వర్య అంటే ఈ కథనం ప్రకారం, మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే పోలీసులు చెబుతున్న ఆ కథనం ప్రకారం దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఇక్కడ పెళ్లి తర్వాత కూడా తిరుమలరావుతో అక్రమ సంబంధం కొనసాగించింది ఐశ్వర్య అంటూ కూడా చర్చ జరుగుతోంది. అఫ్కోర్స్ ఆ అంశం పెద్ద ఎత్తున అక్కడ జరిగింది. తేజేశ్వర్కు అనుమానం రాకుండా వాయిస్ చేంజర్ డివైస్లు మహిళ గొంతుతో ఐశ్వర్యతో ఫోన్లో మాట్లాడాడు తిరుమలరావు. రిమెంబర్ ఎంత వీళ్ళు ప్లాన్ చేశారంటే, ఇటు అమ్మాయి మాట్లాడుతున్నట్టుగానే తిరుమలరావు ఐశ్వర్యతో ఫోన్లో మాట్లాడేవాడు. వాయిస్ చేంజర్ ఎక్విప్మెంట్, ఆ డివైస్ను ఉపయోగించి. అంటే మాట్లాడేది తిరుమలరావే, కానీ ఐశ్వర్యకు ఒక మహిళా ఫ్రెండ్ తన ఫ్రెండ్ ఫోన్ చేసినట్టుగా వాయిస్ చేంజర్ ఆ డివైస్, యాప్ కూడా కాదండో, ఏకంగా ఆ డివైస్ను ఉపయోగించి మాట్లాడేవాడు, సంభాషించేవాడు. ఆ వాయిస్ చేంజర్ డివైస్ను సీజ్ చేశారు పోలీసులు. తేజేశ్వర్ బతుకుంటే సమస్యలు వస్తాయని భావించింది ఐశ్వర్య. దీంతో వెంటనే తిరుమలరావు దగ్గరికి వెళ్ళి తిరుమలరావుకి అసలు విషయం చెప్పింది. వీళ్ళిద్దరూ ఇక్కడితో ఆగిపోలేదు. మరి ముఖ్యంగా సోనం స్టోరీ మీకు గుర్తుందా? సోనం స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అక్కడే అసలు కథ మలుపు తిరిగింది. అంతవరకు ఓకే. ఎప్పుడైతే సుపారీ గ్యాంగ్కి సంబంధించి వీళ్ళు అనుకున్నారో, ఆ తర్వాత ఎక్కడ ఆనవాళ్ళు కూడా చిక్కకుండా తేజేశ్వరుని కడతేర్చితే ఆనవాళ్ళు కూడా లేకుండా ఇష్యూ ఉండదు. అదుగు అదే వాయిస్ చేంజర్ డివైస్ అయితే దాంట్లో తను మాట్లాడాడు అనుకోండి, అంటే తిరుమలరావు మాట్లాడితే మేల్ వాయిస్గా కాకుండా ఫీమేల్ వాయిస్గా, అంటే మగ గొంతుకగా కాకుండా ఆడ గొంతుకగా ఐశ్వర్యకు వినిపిస్తుంది. సపోజ్ ఇటు తేజస్కి అనుమానం వచ్చి ఫోన్ లాక్కని విన్నా అది ఫీమేల్ వాయిసే వినిపిస్తుంది. అంటే మహిళా గొంతుతోనే మాట్లాడినట్టు మహిళ గొంతుగానే వినిపిస్తుంది తిరుమలరావు గొంతు. అంటే ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్ని ఉపయోగించాడు, ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీని వీళ్ళిద్దరూ వాడుకున్నారు. కానీ వీళ్ళు ఎంత అడ్వాన్స్గా ఆలోచించారో చూడండి. ఏకంగా తేజేశ్వర్ బతుకుంటే కనుక సమస్యలు వస్తాయని భావించారని వీళ్ళిద్దరూ కూడా, తిరుమలరావు, ఐశ్వర్య. తేజేశ్వర్ హత్య కోసం సుపారీ గ్యాంగ్తో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. ప్లాన్లో భాగంగా వీళ్ళు జూన్ 11న గద్వాల సంగాల చెరువు దగ్గరకు రావాలంటూ తేజేశ్వర్కు ఫోన్ చేశారు. అయితే ఆ రోజు ఫ్రెండ్తో కలిసి వెళ్ళడంతో ప్లాన్ ఫెయిల్ అయింది. ఇదే రోజు ఇది జూన్ 13న వీళ్ళు సంగాల చెరువు దగ్గర, అంటే జూన్ 13ని ప్లాన్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్గా మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఏ రోజైతే జూన్ 13న సంగాల చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత, తేజేశ్వర్ వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ రోజు ఫ్రెండ్తో కలిసి వచ్చాడు. ఎవరు? తేజేశ్వర్. దీంతో వీళ్ళ చేతుల నుంచి జారిపోయాడు. వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. అంతటితో ఆగలేదు వాళ్ళు. ఆ తర్వాత అంటే జూన్ 15న మళ్ళీ ప్లాన్ చేశారు అక్కడ వాళ్ళు. తేజేశ్వరును కారులో తీసుకువెళ్లారు నాగేష్, పరశురాం, రాజు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కారులో ఉన్నది కేవలం వీళ్ళు మాత్రమే కాదు, కత్తులు, కటార్లు, వేట కొడవళ్ళు, కత్తులతో వాళ్ళు బయలుదేరినట్టుగా అక్కడ తెలుస్తోంది. కారులో ఉన్నది అనేది తెలుస్తున్న సమాచారం. కారులో తెచ్చిన ఆ వేట కొడవళ్ళు, కత్తులతో కసి తీరా కస కోసేసి అత్యంత దారుణంగా గొంతు కోసి తేజస్వరును చంపేసింది ఈ ముఠా. దీంతో వీళ్ళు అనుకున్న ప్లాన్ ఆ రోజు అక్కడ కాస్త సక్సెస్ అయ్యింది అంటూ కూడా వాళ్ళు ఫీల్ అయిన సందర్భం. ఎక్కడ ఆనవాళ్ళు దొరకకుండా తేజేశ్వర్ ఆ మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేశారు ఈ కేటుగాళ్ళు, ఈ మాయగాళ్ళు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులకి షాక్ల మీద షాక్లనే చెప్పుకోవాలి, ట్విస్ట్లనే చెప్పుకోవాలి.
ఎక్కడ చిక్కకుండా ఎక్కడ దొరకకుండా అన్నీ ప్లాన్ చేస్తున్నారు. కానీ పోలీసులు కదా తమదైన స్టైల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తే వీళ్ళ అసలు గుట్టు రట్టయింది. అప్పుడే ఈ విషయం బయటకు వచ్చింది. షాకింగ్గా ఉంది కదూ. రైట్, ఇంతకీ పోలీసులు చెప్తున్న ఆ వెర్షన్ చూద్దాం. వింటే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసుల రియాక్షన్ చూద్దాం. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు, ఏ విధంగా వీళ్ళు జిమ్మిక్కులు చేశారు, ఇప్పుడు చూద్దాం. గద్వాలో జరిగినట్టు తేజేశ్వర్ యొక్క మర్డర్ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఈ జూలై ఫస్ట్కి అతని కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కర్నూలు వెళ్ళడం జరిగింది. కర్నూలులో అతను కెన్ఫిన్ ఫైనాన్స్ అని అతను ఒక ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తుంది మేనేజర్గా. అతనికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాలని 17వ తారీఖు అతను ఎన్ని గంటలకి ఆఫీస్లో వచ్చాడు, ఎన్ని గంటలకి బయటకు వెళ్ళాడు అనే ఉద్దేశంతో మేము అతనున్న పనిచేసిన బ్యాంకులో సోదాలు నిర్వహించినాం. దాంట్లో భాగంగా మాకు ఒక వాయిస్ చేంజర్ అనే ఒక డివైస్ దొరికింది. ఆ డివైస్ని అక్కడ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్లో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ప్లస్ ఆ బ్యాంక్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ప్లస్ ఆ వాయిస్ చేంజర్ డివైస్ని తీసుకున్న తర్వాత రీసెంట్గా మేము ఈ తేజేశ్వరి మర్డర్ కేసులో నిందితులైన తిరుమలరావుని ప్లస్ నాగేష్, పరమేష్, రాజు ఈ నలుగురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా విచారంగా తిరుమలరావుని వాయిస్ చేంజర్ మేము ఎందుకు ఉపయోగించారని చెప్పేసి, అతను ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చింది అనే దాన్ని వాయిస్ అయితే విచారించడం జరిగింది. దానికి అతను సార్ ఇది లేడీ వాయిస్, నేను మాట్లాడితే లేడీ వాయిస్ వినిపిస్తుంది, ఇది తేజేశ్వరికి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఐశ్వర్యకి పెళ్ళి అయింది కాబట్టి ఆమె భర్త ఇంటి దగ్గర ఉంటుంటే నేను మాట్లాడటానికి వాయిస్ లేడీ వాయిస్ అయితే ఆమెకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వాయిస్ చేంజర్ని తీసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు దీని ద్వారానే అతను ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, అతని ప్రతి కదలిక మాకు వాయిస్ చేంజర్ ద్వారా నేను ఫోన్ మాట్లాడేవాడిని, ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడేది లేడీ వాయిస్ లాగా వినిపిస్తుంది కాబట్టి దీన్ని మర్డర్ కేసులో ఉపయోగించడం చెప్పడం జరిగింది. ఇది మేము స్వాధీనం చేసిన కోర్టుకి సమర్పిస్తాం. మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటాం. ఇప్పుడు మాకు కొన్ని వివరాలు రావాల్సింది. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఉన్న తేజేశ్వర్ ఆమె ఐశ్వర్య ప్లస్ తిరుమలరావుని ఇద్దరిని ఇప్పుడు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకొన్ని విచారణ తెలవాల్సిన విషయాలు వాళ్ళు చేసిన తర్వాత చెప్పారు. 13వ తారీఖు కూడా మేము సంఘాల దగ్గరికి వచ్చినాం సార్, అతన్ని ఆ రోజు కూడా ప్లానింగ్ ఉండే, బట్ ఆ రోజు అతను వేరే అతనితో వచ్చి రావడం జరిగిందని చెప్పాడు. మనం అది కూడా మెన్షన్ చేసాం. ఇవిలో భాగంగా చెక్ చేస్తుంటే మాకు సస్పిషియస్ అనిపించింది. వాయిస్ చేంజర్ ఇది ఈ నేరంలో ఉపయోగించుకున్న అనుమానంతో మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. బట్ ఇది స్వాధీనం చేసుకున్న దాన్ని మనము ఎంక్వైరీలో భాగంగా ఇతను అడగడం జరిగింది. అతను చెప్పిన ప్రకారం ఈ అఫెన్స్లో అతనికి వాయిస్ ఎలా పోయింది అంటే ఎప్పుడప్పుడు ఎట్లా కమాండ్ ఆమెకి ఎలా సమాచారం అందించగలిగింది అనే దాని మీద అనుమానం ఉండే మాకు. బట్ ఈ వాయిస్ చేంజర్తో అది కూడా క్లారిటీ వచ్చింది. రైట్, అది పోలీసులు చెప్తోంది. వాయిస్ డివైస్ని ఏ విధంగా ఉపయోగించారో చూసాంగా పోలీసుల మాటల్లోని. మా ప్రతినిధి మణికంఠ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చాయి?